మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కూతురు సౌజన్య రాసినటువంటి మరణ వాంగ్మూలం, నిందితుడు సాజిద్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఆ మరణ వాంగ్మూలంలో దాదాపు ఒక 5 పేజీలకు సంబంధించి, అంటే ఆ స్థాయిలో హింసించాడు, సాదిక్కి సంబంధించి పేజీలే సరిపోవు అనేటువంటి రీతిలో ఆమె రాసినటువంటి మరణ వాంగ్మూలం ప్రతి పేజీలో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని సౌజన్య పొందుపరచడం కూడా జరిగింది. సాదిక్ ఎలా వేధించాడు, ఎలా తన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు, తన బిడ్డ విషయంలో కావచ్చు, భర్త విషయంలో కావచ్చు, తన విషయంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఏ విధంగా హింసించాడు అన్న దానికి సంబంధించి కూడా కీలకంగా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించింది. ముందుగా మరణ వాంగ్మూలంలో మొదటి పేజీని ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కొవ్వూరి సౌజన్య అనే నేను రాస్తున్న మరణ పత్రం అనేటువంటి ట్యాగ్ లైన్తో తను రాసింది, చిన్నప్పటి నుంచి ఒకరితో మాట పడకూడదు, ఏది చెప్పించుకోకూడదని నాకు నేనే గీత గీసుకొని బాగా చదువుకొని అన్ని రంగాల్లో ముందుండేలా సెల్ఫ్ స్టడీలో అన్నీ నేర్చేసుకునేదాన్ని. నా తండ్రి గారు ఎంతో మంచి పేరు మర్యాదలు గల వ్యక్తి, చాలా కష్టజీవి మరియు త్యాగానికి పెట్టింది పేరు. ఆయన నా హీరో అండ్ రోల్ మోడల్. ఆయన పరువుకి నా వల్ల చెడ్డ పేరు రాకూడదని ఎంతో జాగ్రత్తగా ఉండేదాన్నని మొదటి పేరాలో సౌజన్య పేర్కొంది. అయితే 2018లో నా జీవిత తోడు నీడ, నా బెస్ట్ ఫ్రెండ్, నా కష్టాలన్నీ తట్టుకొని నిలబడటానికి కారణమైన వ్యక్తి నా తమ్ముడు సతీష్ని కోల్పోయాను. నా కొడుకు రియోకి ఫాదర్ అటాచ్మెంట్ అస్సలు లేదు. అలానే మమ్మల్ని నా భర్త పెద్దగా ఎక్కడికి పంపేవారు కాదు, ఓన్లీ రావులపాలెంలో ఫంక్షన్స్కి మాత్రమే తీసుకువెళ్ళేవారు. అలానే వాళ్ళ పేరెంట్స్, సిస్టర్స్, కజిన్స్ ఎవరితోనూ కలవనిచ్చేవారు కాదు. పిల్లాడికి ఆల్వేస్ లోన్లీనెస్ ఉండేది. నేనే కాకినాడలో ఒక 2 years బయటకు కొంచెం తిప్పి అన్నీ అలవాటు చేసేదాన్ని. ఈ సాదిక్ నా రియోతో చాలా ఆడిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వాడి నుంచి మా ఇంటి విషయాలు, నా భర్త ఎక్కువగా ఉండరు అన్న విషయాలు తెలుసుకునేవాడు. నాకు ఆ టైంలో ఉన్న భయానికి నేను ఎవరైనా లాయర్ల కోసం ట్రై చేస్తున్నా అని నా ఫోన్ విన్నాడు. స్లోగా నో పర్సనల్స్ తెలుసుకుంటూ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. అలాగా క్లోజ్ అయ్యి నాకు నా లైఫ్కి సపోర్ట్ ఇస్తా అన్నాడు. ఎంతగానో నమ్మాను. కానీ నన్ను కొన్ని ప్రైవేటు విషయాలు అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అది నేను ఎదిరించిన ప్రతిసారి నన్ను చాలా గట్టిగా కొట్టేవాడు. నాకున్న భయానికి నేను మొత్తంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. చాలాసార్లు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నాం. రియోను చూసి ఆగేదాన్ని. అలా సంవత్సరం భరించి నా భర్తకి చెప్పేశాను, నీ ఆస్తి ఇచ్చేస్తా, అలానే నువ్వు అడిగిన డివోర్స్ కూడా ఇచ్చేస్తా, నన్ను మాత్రం వాడి నుంచి కాపాడమని. కానీ అతను కూడా ఈ సాదిక్ చేసిన అటాక్తో తీవ్రంగా దెబ్బలు తిని మొత్తంగా భయపడిపోయాడు. అయితే రెండో ఒక పేపర్కి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఫైనల్లీ నేను ఇంకా దెబ్బలు తిని తట్టుకోలేకపోయా. చివరికి నన్ను బెదిరించడానికి నా కొడుకు స్కూల్లో కోచ్గా చేరిపోయాడు. ఏదైనా తేడా వస్తే అక్కడి నుంచే వాడిని కిడ్నాప్ చేసి కనిపించకుండా వీడియో కాల్స్తో నన్ను కంట్రోల్ చేస్తా అనేవాడు. ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయా. చావడానికి మార్గాలు కూడా మూసేశాడు. దగ్గరలో ఎప్పుడూ స్లీపింగ్ పిల్స్ పెట్టుకునేదాన్ని. అటువంటి టైంలో నా భర్తని వరల్డ్ మోస్ట్ డేంజరస్లో 2nd ప్లేస్లో ఉండే కెమికల్ అట, అది ఇచ్చి చంపేశాడు. దానికి నా కొడుకు ప్రాణం అడ్డుపెట్టాడు. సాదిక్ ఆ కెమికల్ ముంబై, కెనడా నుంచి తెప్పించాడు. నేను ఎలా అయినా నా భర్తని కాపాడాలని హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడికి కూడా వచ్చేశాడు. నేను ఎన్నిసార్లు వదిలేయమంటే అన్నిసార్లు నన్ను కొట్టి చంపేసినంత పని చేశాడు. నేను నరకం ప్రత్యక్షంగా చూసేదాన్ని. 24 గంటలు ఫోన్ లైన్లోనే ఉండేవాడు. బిజినెస్ వాట్సాప్ ద్వారా నా ప్రతి ఫోన్ కాల్, ప్రతి స్టెప్ మానిటర్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను నా బాధ. వాళ్ళు కూడా వీడెక్కడ దొరికాడంటూ బాధపడ్డారు. వాళ్ళ చెల్లి సాలియా కూడా చాలా కొట్టాడని చెప్పి నన్ను దూరం ఉండమని హెచ్చరించారు. కానీ వీడి కన్ను నా ఆస్తిపై ఉందని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నేను నా భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నాం. కానీ తను చనిపోయాక ఇతను నా మీద మొత్తం కంట్రోల్ తీసేసుకున్నాడు. నన్ను మా ఇన్లాస్, అంటే ఆడపడుచులకున్న గొడవలు కావచ్చు, వాళ్ళకంటే నాకున్న భయాన్ని అడ్డుపెట్టుకొని ఆడించాడు కూడా. నా ప్రతి అడుగు వాడిని అడిగే వెయ్యాలి. ఇప్పటికీ నా ఇల్లు వాడి కంట్రోల్లోకి మార్చాడు. ఇంటి తాళం నా భర్త ఆల్టర్నేటివ్ ఫోల్డ్ ఫోన్, నా ఫోల్డ్ ఫోన్, నా SBI లాకర్స్ కీస్, నా డాడీ కష్టార్జితమైన ఒక సైట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అతని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు ఇంకా పోరాడే శక్తి లేదు. ఎందుకంటే ఆపరేషన్ 19/8
26న అది అయిన తర్వాత నన్ను ఆ న్యూ ఫ్లాట్లో బంధించేస్తాడట. దానికి నా తండ్రి అడ్డం వస్తే ఆయన్ని చంపేస్తా అన్నాడు. నేను అంత బాధను భరించలేనంటూ కూడా రెండో పేపర్లో పేర్కొంది. అలాగే మనం మూడో పేపర్లో ఏం రాసిందో కూడా చూద్దాం. నా తల్లి తండ్రి చిన్న బిడ్డ రిస్క్లోకి వెళ్ళిపోతున్నారు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. 24/7 ఫోన్ లైన్లో ఉండాలి. చావడానికి కూడా మేము వణికిపోతున్నాం. నా భర్త చావుకి న్యాయం జరిగి తీరాలి. అందుకే నేను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నా. పోలీసులు అందరితో సాదిక్కి కాంటాక్ట్స్ ఉన్నాయని, నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళితే నన్ను వాళ్ళ చేత దొంగ కేసు పెట్టించి దొంగ సాక్ష్యాలు ఏఐతో సృష్టించి చంపేస్తా, నా కొడుకుని టెర్రరిస్టులకు అమ్మేస్తా అని తీవ్రంగా బెదిరిస్తున్నాడు. నా తల్లిదండ్రులు ఈ ప్రెజర్లో తట్టుకోలేకపోతున్నారు. ప్రతిరోజు నా కొడుకు ఇంటికి తిరిగి వచ్చే వరకు ఈ నీచుడు సాదిక్తో నవ్వుతూ ఉండాల్సి వస్తోంది. అది ఇంకా మా వల్ల అవ్వదు. నన్ను ఇప్పటికిప్పుడే ఇస్లాంలోకి మారమని, రోజు బుక్స్ చదివి బుక్స్ రాయమని, లేదంటే రోజు టార్చర్ చూపిస్తా అని చంపేస్తున్నాడు. 10 days బ్యాక్ 3 రోజులు కొట్టాడు. నన్ను ఉప్పాడకి 16 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్ళి సముద్రంలో తోసేశాడు. మళ్ళీ వెనక్కులాగి ఈసారి రాళ్లపై నుంచి తోసేస్తా, మళ్ళీ నన్ను వదలమని మా ఇంటికి వెళ్ళి చెప్పావంటే అని పెద్ద థ్రెట్ ఇచ్చాడు. నా భర్తతోనే నేను వెళ్ళిపోవాలి, కానీ చాలామంది పాపం అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ కొంచెం తీర్చాను. అలానే నేను నా అత్తమామలకి నా తాలూకా స్థిరాస్తిని అప్పచెప్తున్నా. వాడి ఇంట్లో వాళ్ళు కూడా వీడు నా భర్తని చంపాడు అంటే పెద్దగా రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను భయపడ్డా వాళ్ళ ధీమా చూసి. మా సైట్ పేపర్లు డీల్ చేసిన భాషాబాయ్ మంచి వ్యక్తి. అతనితో వీడు నన్ను నా కొడుకును మాయ చేసినట్లు కొన్నాళ్ళు డ్రామా చేస్తా అనడం నేను స్వయంగా విన్నా. నేను చచ్చిపోయినా నా కొడుక్కి ప్రొటెక్షన్ అస్సలు ఉండదు. అందుకే అందరం కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. వాడి క్రూరత్వానికి నేను ఇప్పుడు కూడా ఫోన్ లైన్లోనే ఉండగానే ఈ లెటర్ రాస్తున్నా. అందుకే పెన్ను వణికిపోతోందంటూ కూడా తాను 3వ పేపర్లో క్లియర్గా రాసినటువంటి పరిస్థితి ఉంది. 4వ పేపర్లో ఒకసారి చూద్దాం. వాడికి ఎందుకు ఎలా కోపం వస్తుందో తెలియదు, కానీ ఆ కోపాన్ని నరకం కన్నా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి దెబ్బతినడం తెలియని నేను వీడి చేతిలో ఎంతో క్షోభ అనుభవించా. తట్టుకోలేకపోతున్నా. చివరగా మదర్స్ ప్లీజ్ డోంట్ గెట్ స్ట్రెస్డ్ అబౌట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ కిడ్స్. సాదిక్ లాంటి స్నేక్స్ చాలామంది ఉంటారు. మన పిల్లలే మన వీక్నెస్ అన్నీ తెలుసుకొని దూరి జీవితాలు చిన్నభిన్నం చేసేస్తారు. పిల్లలు చక్కగా జీవితాన్ని అనుభవించాలి. నాకు సంబంధించిన కొన్ని ఫ్లాట్ కీస్ వాడి హ్యాండ్ ఓవర్లో ఉంది. వాడికి ₹1 కూడా అందకూడదు. 5గురి ప్రాణాలు పోవడానికి కారణమైన కర్కోశకుడు. మేము చావడానికి కూడా వణికిపోతున్నాం. పోలీసులు వాడి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారంట. రౌడీలకు ఇల్లీగల్ వెపన్స్ సప్లై చేస్తాడంట. అందుకే నాకు వీడిని తట్టుకోలేమని తెలిసి ఇలా డిసైడ్ అయ్యా. SBI, ICICIలో నావి, నా తల్లివి మరియు నా కొడుకు పేరున ఉన్న స్కీమ్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అనాథ శరణాలయాలకు ఇవ్వవలసిందిగా ప్రార్థన అంటూ పేర్కొన్నారు. అలాగే ఐ థింక్ సో మెనీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, వెల్ విషర్స్, ఫీమేల్ ఆర్ స్టిల్ నీడ్ టు బి స్ట్రాంగ్. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఇస్లాం పేరుతో ఎంతో మోసం జరుగుతోంది. కృష్ణ పరమాత్ముడు ఎంతో గొప్పవాడు. చివరి వరకు నేను నా ధర్మాన్ని వదలలేదు. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణర్థ క్లేశినాశాయ గోవిందాయ నమో నమః అనేటువంటి శ్లోకాన్ని కూడా తను రాశారు. సాదిక్ ఫోన్స్ 7032578003, అలాగే 9985588939. అలాగే మరొక నెంబర్ని కూడా రాశారు 6364940760. వాడి కారు కూడా దొంగ కారు. వాడు గొప్పగా నటిస్తూ వాడి మతం ముసుగులో అక్రమాలు చేస్తున్నాడు. అడ్రస్ 2 Town పోలీస్ స్టేషన్ బ్యాక్ స్ట్రీట్స్ బిసైడ్ జైన్ టెంపుల్ 2nd floor. వాడి బావ ముబీషర్ని కూడా పోలీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఇరికించాడు. వాడి అక్కతో తప్పుడు డ్రామా ఆడించి రికార్డ్ చేసి చాలామంది పిల్లల్ని క్రూరంగా కొట్టాడు. కానీ అందరూ హార్డ్ వర్క్ చేయాలని పేరెంట్స్ తట్టుకుంటారు. కానీ కొంచెం మందిని మాత్రం పేరు కోసం మంచిగా ట్రీట్ చేస్తాడు. ఇక ఫైనల్గా 5వ పేపర్. వాడి చేతిలో తిన్న ప్రతి అన్యాయమైన దెబ్బకి దేవుడు వాడికి తగిన శిక్ష వేస్తాడు. వాడి ఇంటికి వెళ్ళి వేడుకున్నా నన్ను వదిలేయమని, కానీ అప్పుడు వాళ్ళ ముందే తన్ని కొట్టి కడుపులో పిడిగుద్దులు గుద్దాడు. 10 రోజులైంది, ఇంకా ఆ దెబ్బలు నా ఒంటిపై ఉన్నాయి. నాకు నా కొడుకును చూస్తే భయమేస్తోంది. ఒకరోజు గడవడం కూడా కష్టంగా ఉంది.
వాడికి ఈ నీచుడంటే ఉన్న భయానికి 5 రోజుల నుంచి వాంతులు, కడుపు నొప్పి, టెన్షన్ పడిపోతున్నాడు. ఇవన్నీ చూడలేకపోతున్నా. ఈ నీచుడికి పైకి వాళ్ళ మతంలో మంచి వ్యక్తిలా నటిస్తూ అందరికీ హారాం, హలాల్, హదీస్ అని క్లాసులు పీకుతాడు. కానీ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ పార్న్ చూస్తాడు. థియేటర్లో ఈఆర్ మూవీస్ స్టోర్స్ చూస్తాడు. అలాగే మ్యూజిక్, సాంగ్స్, థియేటర్లో మూవీస్ కూడా చూస్తాడు. నా హెచ్డిఎఫ్సి, అమ్మ ఐసిఐసిఐ అకౌంట్స్ లింక్డ్ ఫోన్ సిమ్ కూడా వాడి కంట్రోల్లోనే ఉంది. ఈ లెటర్స్ స్కాన్ కాపీ నేను ఎంపీ ఉదయ్ గారికి, అలాగే ఎమ్మెల్యేస్కి, ఎస్పీ గారికి అందరికీ అందజేయ ప్రార్థిస్తున్నా. అలాగే ఇలాంటి నీచమైన ముస్లిం వ్యక్తి వల్ల అసలైన ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ జాగ్రత్త, ఎస్పెషల్లీ కిడ్స్, గర్ల్స్, యంగ్ మదర్స్. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవింద నమో నమహే. ఆఖరి నిమిషం వరకు కృష్ణ పరమాత్ముని స్మరణలో అంటూ కూడా ఆ లేఖనైతే తను ముగించింది. అనుక్షణం సాదిక్ ద్వారా తను పడ్డ బాధ, నరకం, ప్రతి క్షణం కూడా తను ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా, తన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ప్రతి అంశాన్ని కూడా సాదిక్ మానిటర్ చేయడాన్ని తాను తట్టుకోలేకపోయింది. అంటే తనతో ఫోన్లో మాట్లాడుతూనే ఈ లెటర్ రాసింది. రాస్తున్నప్పుడు నా పెన్ను వణికిపోతోంది అని చెప్తోంది అని అంటే ఏ స్థాయిలో సౌజన్య నరకం అనుభవించి ఉంటుందో మనందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే సౌజన్య మరణ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకొని సాదిక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు.